హాయ్ గాయ్స్, ఆవకాయ ఎండు మిరపకాయలు మా ఫ్రెండ్ వద్ద అమ్ముతున్నారు. ఆవకాయ ఎండు మిరపకాయలు మా ఫ్రెండ్ వద్ద అమ్ముతున్నారు. అది ఆవకాయ ఎండు మిరపకాయలు అంట కొనుక్కుంటారా? వచ్చేయింది అప్పుడే, సమ్మర్ కూడా వచ్చేయింది. 2025లో అప్పుడే 4th మంత్ వచ్చేయింది. ఏంట్రా ఇంత త్వరగా అయిపోతుంది టైము? ఏంటో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము? ఈరోజు ఎక్కడికంటే ఇంట్లోంచి బయటకు అడిగెట్టి నాకు తెలిసి 4 రోజులు అవుతుంది. ఉగాది రోజు ఇంట్లోనే ఉన్నాము, లేదు తీర్థంకి వెళ్ళాము. ఉగాది రోజు తీర్థంకి వెళ్ళిన తర్వాత ఇంక మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది లేదు. అది సంగతి. పాప ఎన్ని మామిడికాయలు రా! ఇప్పుడు మామిడికాయల చెట్లు అన్నీ కలకలగా ఉంటాయన్నమాట. అది ఏంటంత ఉంది? చాలా చిన్నగా ఉంది కదా, దాన్ని అలా వదిలేస్తారనమాట గాలికి. బయట ఎండ తగ్గింది, వర్షం వచ్చేలా ఉంది అంటే బయటకు వచ్చాను రా, లేదంటే చచ్చిపోతాం మనం బయటికి ఎండలో. ఈ ఎండకు బతకలేం. ఎప్పుడు చూసినా, ఎన్నిసార్లు చూసినా ఈ పార్క్, చెరువు ఎంత అందంగా ఉంటుంది ఏంటారు. నా కంటికి ఇలా కనిపిస్తుందా? మీ అందరికి కూడా అలా కనిపిస్తుందా? నాకు సమ్మర్లో ఎంత బాగా నచ్చుద్దో తెలుసా? ఎందుకంటే ఆ స్కై చాలా క్లియర్గా ఉంటుంది, బ్లూ కలర్లో మొత్తం అంతా బాగా క్లియర్గా కనిపిస్తాయి అన్నీ. ఇందుకో పైన మబ్బు పట్టింది, వర్షం వస్తే బాగుంటుంది. ఇప్పుడే బస్ స్టాండ్కి రావడం జరిగింది. రాజమండ్రి వెళ్ళాలంటే ఇటు సైడ్ నుంచోవాలి, ఇటు సైడు. రామచంద్రపురం, మెండపేట వెళ్ళాలంటే ఆ బస్ స్టాండ్ దగ్గర నుంచోవాలి. బస్సు వస్తుంది రో. ఏవో పనులు ముందుకెళ్తున్నాయి రో. అబ్బో, జొన్నాడకి ఫ్లైఓవర్ పనులు ముందు సాగుతున్నాయి రో. ఏదో అయిపోద్ది రో. ఈరోజు వర్షం వస్తుంది ఏంటా, వర్షం వచ్చే సూచనలు వచ్చినాయి ఏంటా అనుకున్నాను. ఇలాంటి పనులు వేస్తే వర్షాలు వస్తాయి. బస్సులో బాగా వెనక సీట్లో కూర్చుంటే బాగానే ఉంటుంది, కానీ సీనరీ చూడటానికి బాగానే ఉంటుంది, కానీ జంపింగ్ ఎక్కువైపోతుంది. చూడరా ఎంత అందంగా ఉందో. ఇది నార్మల్ పల్లె వెలుగు బస్సు కాదు, అల్ట్రా బస్సు కాబట్టి ఇలా నీట్గా. అదే మన పల్లె వెలుగులు అనుకో, వెనకాల సీట్లు ఇలా ఉండవు, జపాంగ్లే మొత్తం. ఇక్కడ ఆల్రెడీ వర్షం పడింది. ఏ మాత్రమే ఉందరా, వాతావరణం చూస్తే ఎంత అందంగా ఉంది. బస్సులో పాటలేమి ఎంత ప్రశాంతంగా పెట్టాడు. తలక బయట పెట్టి లోపల పెడితే నా జుట్టు పరిస్థితి.
మోస్ట్ బ్యూటిఫుల్ జర్నీ అయితే అది వచ్చేసాము. ఇప్పుడు దాకా నేను చేసిన జర్నీస్లో ద బ్యూటిఫుల్ జర్నీ రా. ఆ వర్షం పడటం, ముందే పడి అక్కడ ఉండటం, చల్లగా కిటికీలో బయట తలకాయ బయట పెట్టి చూస్తూ అబ్బా ఏం ఎంజాయ్ చేశానంటే కరెక్ట్గా సిచ్యువేషన్ సాంగ్లు వేస్తాం. మా బస్సోడు కూడా పెద్ద భలే ఉంది. ఇలాంటి కారు కొనుక్కొని ప్రపంచం అంతా తిరగాలరా ఎప్పుడైనా. ప్రపంచం అక్కర్లేదు కానీ ఒక ఇండియా మొత్తం టూర్ వేయాలి అలాంటి కారు కొనుక్కొని. ఇంట్లో వాళ్ళు చెప్తుంటే వింటలేదు కానీ నాకు ఇప్పుడు ఎంత చిరాగ్గా ఉందని అంటే నా జుట్టు మీద ఇప్పుడే కటింగ్ ఏం చేసుకోవాలి అన్నట్టు ఉంది. నాకు అంత చిరాకు వస్తుంది ఇప్పుడు. బట్ ఉంచుకోవాలనిపిస్తుంది. లాంగ్ హెయిర్ పెంచుకోవాలన్న వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి తెలుసా. అలా ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ ఏమో అలా ఉంటుంది, అలా వస్తుందేమో అని. కానీ రియాలిటీ అలా ఎడుతుంది. చిన్న గాలి వస్తే ఎటు వెళ్తుందో దానికి ఎర్ర ఉండదు. అది ఈ రాజమండ్రిలో ఎక్కడికి వెళ్ళినా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఏ రోడ్లు చూసినా ఒకలాగా ఉంటాయి. ఎటు వెళ్తున్నామో తెలియదు, ఎటు నుంచి వస్తున్నామో తెలియదు. కానీ చూడు ఎంత బాగుందో, భలే ఉంది. దట్స్ వై అందుకే ఈ పచ్చదనం ఆ సమ్మర్ రెండు కాంబినేషన్ అదిరిపోతుంది తెలుసా. ఈ ఎండలో వస్తే బయట తిరగలేం కానీ ఇలాంటి సన్నీ డేస్ అప్పుడు భలే ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడ ఒక పార్లర్ ఉంటుంది, ఆ పార్లర్కి వెళ్ళి పని కానిచ్చుకొని వచ్చేద్దాం. ఫైనల్గా వచ్చేసాం అన్నమాట. హే హాయ్, చాలా కాలం అయింది చూసి. గత కొన్ని నెలలుగా రాజమండ్రి వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నా కదా, ఈ పని కోసమే అన్నమాట. ఇది మన పంచువాలిటీ. 10వ నెల, 11వ నెల, డైరెక్ట్ ఇంక 4వ నెల. అది మన పంచువాలిటీ లెవెల్స్. టాటా బాయ్ బాయ్ అయిపోయింది. రాజమండ్రిలో చిన్న చిన్న బ్రాండ్స్ అన్నీ ఉన్నాయరా, చాలా చిన్నవి. జస్ట్ ఒక మనిషి శాలరీ అయిపోయి అంత చిన్నవి అనమాట. అయితే చూడాల్సినవి చాలా ఉన్నాయన్నమాట రాజమండ్రిలో. ఏమన్నా ఉందరా సన్సెట్. గవర్నమెంట్ ప్రాపర్టీని బాగా యూజ్ చేయాలంటే మనమే రాదు. చూసావా, కార్ కన్నా రిచ్ రా, కార్ కన్నా కాస్ట్ బస్సు రా మనం ఎక్కాల్సింది. కార్ పార్కింగ్కి ఒక షెడ్ ఉంటే సరిపోతుంది. చూసావా, ఒక బస్కి బస్ స్టాండ్ ఉండాలి. ఇప్పుడు మన ఊరి బండి పల్లె వెలుగు ఎక్కాం. కాసేపు చుక్కాలు చూద్దాం రండి. ఓకే బాయ్.